రైట్, ఈ ప్రోగ్రాంలో మనతో పాటు సింగర్ బోడా జయంత్ మాథుర్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం 79వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం ఏ విధంగా ఉంది అండ్ ఎస్పి బాలు గారి పాటల్ని విని ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారనే విషయం. సార్, కార్యక్రమం ఎలా జరుగుతోంది అండ్ మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు బాలు గారి పాటలు విని? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే ముందు హాయ్ అండి. అండ్ పుష్పిన్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అండ్ యాక్చువల్లీ పర్ఫామ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసినంత వరకు ఒక ఈజీలీ ఒక 3-4-5 జనరేషన్స్కి తెలిసినంత వరకు బాలసుబ్రహ్మణ్యం గారు అంటేనే మ్యూజిక్. సో అట్లానే వింటూ పెరిగే సింగింగ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బాలు గారి ఇన్స్పిరేషన్తోనే సింగింగ్ నేర్చుకున్న వాళ్ళు అప్పట్లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అది దాన్ని ఎవరు మార్చలేరు, ఎవరు భర్తీ చేయలేరు. అండ్ ఎవరు భర్తీ కూడా చేయలేరు. సో అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను ఒక్కడిని. అంటే యాక్చువల్లీ ముందు నుంచి కాదు, బట్ ఇట్లా వెళ్తుండగా అంటే ఇట్లా కొనసాగిస్తున్న టైంలో ఇంకా అది కొనసాగిస్తున్న టైంలో ఇన్స్పైర్ అయ్యాను బాలు గారి మ్యూజిక్కి. బాలు గారి సాంగ్స్ పాడుతూ అంటే ఆల్ జానర్స్, ఏ జానర్ పాడినా సరే. ఇప్పుడు బాలు గారి సాంగ్స్ అంటే ఏ జానర్ అయినా బాలు గారి సాంగ్స్ చెప్పేయచ్చు. ఈ జానర్లో ఉంది, ఆ జానర్లో ఉంది. సో అట్లా వింటూ ఆ మాడ్యులేషన్, యాక్చువల్లీ వాయిస్ మాడ్యులేషన్ మాత్రం నేను నేర్చుకుంది బాలు గారి సాంగ్స్ వల్లే మెయిన్గా. అంటే ఇప్పుడు ఒక్కొక్క సాంగ్కి మనం ఒక్కొక్క వేరియేషన్ ఇస్తాం కదండి. మెలోడీకి ఒకటి, ఫాస్ట్కి ఒకటి, లేకపోతే ఏమన్నా వెస్టర్న్ సాంగ్కి ఇలా గ్రంజ్ ఇవ్వాలన్నా, కొంచెం మౌల్డ్ చేయాలన్నా, ఎట్లా చేయాలన్నా ఒక వేరియేషన్ అనేది ఉంటుంది కదా. ఆ వేరియేషన్ మాత్రం నేను బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ ద్వారా నేర్చుకున్నాను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు సింగ్. అండ్ నాకు ఆల్రెడీ నాకు నిజం చెప్పాలంటే నాకు 2 సార్లు బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసే అవకాశం వచ్చింది. అంటే ఫస్ట్ నేను చేసిన ఫస్ట్ టీవీ షోకి హోస్ట్ కమ్ జడ్జ్ బాలసుబ్రహ్మణ్యం గారు. స్టార్ మాలో పాడాలనుంది అని 2004లో జరిగిన షో. అంటే షోస్ కూడా తెలియని టైంలో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను బాలుగారి ముందు ఇవ్వడం జరిగే అదృష్టం కలిగింది నాకు. అది తర్వాత దాని వాల్యూ తెలిసింది. అంటే అప్పుడు నాకు యాక్చువల్లీ తెలియదు, టీవీ షోస్ కూడా తెలియని టైంలోనే టీవీలో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సాంగ్ బాలుగారి ముందే పర్ఫామ్ చేయడం అనేది దాని వాల్యూ నాకు తర్వాత తెలిసింది. 2-3 years తర్వాత అప్పుడు తెలిసింది, కొంచెం ఎదిగే టైంకి తెలిసింది. అండ్ దాని తర్వాత కూడా 2009లో జరిగిన మీటప్పుడు యాక్చువల్లీ సడన్గా మా ఒక స్టూడియోలో 2 sets ఉండేవి, 2 floors. ఒక సైడ్ మా షో జరుగుతుంది, ఇంకో సైడ్ ఇంకొక షో జరుగుతుంది. అంటే డిఫరెంట్ సింగింగ్ షోస్. ఇప్పుడు జరిగే టైంలో రిహార్సల్ టైం అప్పుడు పక్క సెట్లో షూట్ జరుగుతుంది. అప్పుడు అది గ్రాండ్ ఫినాలే సెట్. అది అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారిని రెండోసారి కలవడం జరిగింది. అది 5 years తర్వాత. ఫస్ట్ మీట్కి సెకండ్ మీట్కి 5 years గ్యాప్ ఉంది. అయినా సరే బాలసుబ్రహ్మణ్యం గారిని నేను పలకరించడానికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపట్టారు. నేను షాక్ అయ్యా. ఎందుకంటే నా ఫస్ట్ మీటే నార్మల్గా అంటే ఫస్ట్ మీటే 5 years బ్యాక్ జరిగిన సరే నా పేరుతో సహా గుర్తుపెట్టున్నారు బాలుగారు. సో అక్కడ అర్థమైంది లైక్ టాలెంట్కి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది, ఎంత గౌరవిస్తారు, ఎంత ప్రేమ, టాలెంట్ని ఎంత గౌరవిస్తారు, ఎంత ప్రేమిస్తారని నాకు అర్థమైంది అప్పుడు. అండ్ అప్పుడు కూడా గుర్తుపట్టి అప్పుడు జరిగిన క్షణాలన్నీ లైట్గా రివైండ్ చేసుకున్నాం. బాలుగారు రివైండ్ చేశారు. అప్పుడు ఇట్లా నా దగ్గర ఫస్ట్ టైం పాడడానికి వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కడానికి నువ్వు పడ్డ ఇబ్బంది కానీ ఇవన్నీ అలా చెప్పి అట్లా బాలసుబ్రహ్మణ్యం గారితో టూ టైమ్స్ జరిగిన ఆ 2 నాకు మెమరబుల్గానే నిలిచిందన్న. ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా నేను ఇప్పటికీ తలుచుకొని ఆ వీడియో చూస్తున్నా నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే బాలుగారి ముందు పాడడం అనేది చాలామంది సింగర్స్కి, ఎంతోమంది సింగర్స్కి పెద్ద డ్రీమ్ అప్పట్లో. అంటే అప్పుడంటే ఎప్పటికీ ఇప్పుడు కూడా అంటే అన్ఫార్చునేట్లీ, బట్ నార్మల్గా అయితే చాలామందికి డ్రీమ్ కదండి. డ్రీమ్ అప్పుడు నాకు అది డ్రీమ్ తెలియని టైంలోనే నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేశా. అదే ఇప్పుడు తలుచుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటికి ఆశ్చర్యం అనిపించడం. మళ్ళీ ఆ వీడియో నేను రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా మంచి రీచ్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ
ఫర్ దట్ మూమెంట్స్ అంటే ఇంకా ఆ మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేం ప్లస్ జీవితాంతం చెప్పుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద మూమెంట్. అండ్ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమంలో మీరు పాడడం సరే, మనకు అది తీరని లోటు అయినప్పటికీ కూడా మీరు ప్రదర్శించడం, సో 10 మందికి మిమ్మల్ని మీరు అలరించడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. అంటే మీరు చెప్పినట్టు అది అన్ఫార్చునేట్, బట్ ఫస్ట్ అంటే అది 5 ఇయర్స్ అయినా అది ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయమే. బట్ ఆల్సో మ్యూజిక్ ఉన్నంత వరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే స్టాంప్ ఎప్పటికీ ఉంటుంది. ఆ స్టాంప్ని ఎవ్వరూ చెరపలేరు. అది బాలు గారి రేంజ్ అంటే. బాలు గారి రేంజ్ అయినా ఎందుకంటే హీఈస్ అ ట్రూ ఇన్స్పిరేషన్. ఎప్పటికీ ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఖచ్చితంగా సార్ పాటలు వినే ఎంతోమంది మ్యూజిక్ ఫీల్డ్లోకి వస్తారు, దాంట్లో నో డౌట్. అండ్ వెరీ వెరీ హ్యాపీ అట్లాంటి ఒక ఇన్ఫినిటీ ఆరా ఉన్న ఇన్స్పిరేషనల్ సింగర్ ఉన్న ఎరాలో మనందరం ఉన్నందుకు కూడా వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ లక్కీ లిజన్. అండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, అంటే ఇది నాది చాలామంది చెప్పే ఉంటారు, బట్ ఆల్సో నేను కూడా నా తరపున చెప్పాలనుకున్నా, లైక్ ఎస్పీబీ లివ్స్ ఆన్. దట్స్ ఇట్.